నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు, ఆ మాట వినండి, దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఉన్నటువంటి అనుభవం ఏంటో తెలుసా? భక్తులకు ఇంకొక అనుభవం ఉండాలి. దేవుడు వినే వరకు నేను మాట్లాడుతూనే ఉంటా, ప్రార్థిస్తూనే ఉంటాను అంటున్నాడు. మన అడావిడి కన్నీళ్ళు గార్చి అడావిడి ప్రార్థన చేసేసి దేవుడు విన్నాడో లేదో అనే కన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళిపోతాం. అలా కాదు. ఆనాటి భక్తులు సమస్తాన్ని సాధించడానికి కారణం ఏంటో తెలుసా? వారు పొందవలసింది దేవుని దగ్గర పొందే వరకు వారు మాట్లాడితే ఉన్నారు. దేవుని దగ్గర ప్రార్థన, దేవుడు వినే వరకు నిదానంగా ప్రార్థన చేస్తారు. వారు అడావిడి ఉండదు ప్రార్థనలో, అస్పష్టత ఉండదు వారి ప్రార్థనలో. దేవునికి దగ్గరగా ఉండే భక్తులకు ఖచ్చితంగా ఉండవలసిన ఇంకో లక్షణం, నిదానించి దేవుని దగ్గర ఉండాలి. తొందరపడద్దు, ఎక్కువ సమయం వెయిట్ చేయాలి అవసరమైతే. ఆయన ఎప్పుడు సమాధానం చెప్తాడో అప్పటి వరకు నిదానించి కనిపెట్టాలి, మాట్లాడుతుండాలి, ప్రార్థిస్తుండాలి, అడిగింది పొందే వరకు అడుగుతూనే ఉండాలి. దేవుడు విన్నాడు అనే కన్ఫర్మేషన్ నీకు రాగానే అప్పుడు లేవచ్చు నువ్వు ధైర్యంగా. అంటే భక్తుడికి దేవుడు విన్నాడన్న విషయం కూడా అర్థమవుతుంది అన్నమాట. వింటాడనే విశ్వాసంతో ప్రార్థిస్తే విన్నాడో లేదో కూడా అర్థమవుతుంది. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఏమేం కావాలి? మనకి మొదట సిద్ధపాటు కావాలి, 15-20 నిమిషాల పోరాటం కావాలి. రెండవది, దేవుణ్ణి మనం విశ్వాసంతో చూడగలిగిన మనస్సు కావాలి. మూడవది ఏమిటి? దేవుని సన్నిధిలో దేవుని ముఖం ఒకవేళ చాటు వేస్తే, దేవుని సన్నిధి దూరం అయితే మన పొరపాట్లను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి, వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. దేవుణ్ణి అడగాలి, ఏం తప్పు చేశామా అని. దేవుడు తప్పక జవాబిస్తాడు. నాలుగోది ఏమిటి? దేవుడు వినే వరకు మాట్లాడాలి. ఆమేన్. ఇలా మీరు భక్తులు గండి, ఇలా మీరు దేవుని ప్రజలు గండి, ఇలా మీరు దేవుణ్ణి చూడగలిగే సమర్థులు గండి.